తెలంగాణ రాష్ట్రంలో రాజధాని కేంద్రమైన హైదరాబాద్ కు మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో నాగారంలో వేంచేసి ఉన్న శివన్న దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారంలో 17వ శతాబ్దంలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే శివన్నగా పేరొందింది. ఈ ఆలయాన్ని మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి దేవాలయానికి సేవలందిస్తూ ఆలయాన్ని దినదినాభివృద్ధి చేశారు. ఆనాటి శివాలయాన్ని మరింతగా విస్తరించి వినాయకుడు, ఆంజనేయ స్వామి, భవానీ అమ్మవారు, సంతాన వేణుగోపాల స్వామి, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట దేవాలయాలు నిర్మించారు. దేవాలయ అభివృద్ధితో పాటు దేవాలయంలో హుండీని పూర్తిగా తొలగించి ఉచితంగా అభిషేకాలు, హోమాలు, అర్చనలు, వివిధ పూజా కార్యక్రమాలు, ప్రతి సోమవారం అన్నప్రసాదం వితరణ నిర్వహిస్తున్నారు. భక్తుల అండదండలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అన్నప్రసాదంకు మొత్తం 3 అంతస్తుల భారీ భవనం నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగారెడ్డి జిల్లాలో ఉన్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాగారంలో వెలసిన అంటే 17వ శతాబ్దంలో స్థాపించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త జనకోటికి ఇలవేల్పుగా మారింది. ప్రత్యేకించి ఇక్కడ ఆధ్యాత్మిక చింతన అక్కడ చైర్మన్ మరియు ఆలయ ధర్మకర్త మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విరాజిల్లుతుంది అనడం కూడా ఇక్కడ అతిశయోక్తి కూడా కాదు. దీనికి సంబంధించి ఇప్పటికే నాగారం శివన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో అన్నీ కూడా పూజలన్నీ ఉచితంగా నిర్వహించడం అనేది విశేషం. ఇక్కడ హుండీని కూడా తొలగించి ముఖ్యంగా భక్తి పారవశ్యానికి ఆలవాలంగా శివన్న ఆలయాన్ని మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు తీర్చిదిద్దడం అనేది విశేషంగా భక్త కోటి భావిస్తున్నారు. ముఖ్యంగా ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అత్యంత సమీపంలో, అదేవిధంగా సికింద్రాబాద్ బస్ స్టేషన్కు సమీప దూరంలో, మరోవైపు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కూడా నేరుగా బస్ సౌకర్యం ఉన్న ఈ నాగారం సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం, కోరిన కోరికలు చెల్లించుకోవడం, మొక్కులు అనేది కూడా నిత్యకృత్యంగా మారింది. ప్రత్యేకించి ఈ ఆలయాన్ని మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు నిరంతరం అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తడం కూడా మరొక విశేషంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఆలయాన్ని కూడా దినదిన అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఆనాటి శివాలయాన్ని మారిన పరిణామ క్రమంలో భక్తుల ఆదరణ, నమ్మకం పెరిగిన క్రమంలోనే అక్కడ వినాయకుడు, ఆంజనేయ స్వామి, భవానీ అమ్మవారు, సంతాన వేణుగోపాల స్వామి, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట కూడా అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా జరగడం జరిగింది. ఆ టెంపుల్ని సందర్శించిన వారు ఎవరైనా ఖచ్చితంగా భక్తి పారవశ్యంతో మునిగి తేలడంతో పాటు ఒక తెలియని అనుభూతిని మాత్రం పొందడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా దేవాలయ అభివృద్ధితో పాటు దేవాలయంలో ఉండి పూర్తిగా తొలగించడం కూడా ఇక్కడ మరొక విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ పూర్తిగా అంటే ఉచితంగానే అభిషేకాలు కానీ, హోమాలు కానీ, అర్చనలు కానీ, వివిధ పూజా కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవి కూడా మారిందనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అంతర్భాగంగా ఉన్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాగారంలో వేంచేసి ఉన్న శివన్న ఆలయం అనేది సమీప భవిష్యత్తులో కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మరింతగా వివిధ భక్తి పారవశ్య కార్యక్రమాలు విస్తరించడం ద్వారా విరాజిల్లే అవకాశాలు కూడా సుస్పష్టం.